అయిపోయిందంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇంత మంచి కార్యక్రమాలకేమో ప్రచారం రాదు, పేపర్ వాళ్ళు కూడా రారు, మా టీవీ వాళ్ళు కూడా చూపెట్టరు, ఏదో మొహమాటానికి కెమెరాలు పెట్టరు కానీ చూపెట్టరు. నాకెరికే ప్రపంచం ఎట్లా తయారైందంటే మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త. వీళ్ళకి ఏం కావాలంటే వీళ్ళు ఏం చూపెడతారు ఎరికైనా? వాడెవడో పిచ్చివాడు అక్కడ మైక్ పట్టుకొని ముస్లింలను తిడితే అబ్బా అది ఇట్లా తిరుగుతూనే ఉంటుంది, సినిమా తిరిగినట్టు భయంకరంగా తిరుగుతుంటుంది. నిన్న ఏదో శోభాయాత్ర ఏదో చేసిండ్రు, అందులో పోయి ఆడ లొల్లి. అరే మనిషిని, సాటి మనిషిని మనిషిగా చూడకుండా, మంచి కార్యక్రమాలు చేయకుండా, భారతదేశం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవడు ఎన్ని డైలాగులు కొట్టినా ఇంకా పేద దేశమే, ఇంకా పేదరికంలో ఉన్న దేశమే. వీఆర్ థర్డ్ వరల్డ్ కంట్రీ వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్. నేను ఇప్పుడే చెప్పిన 80 ఏళ్ల చైనా మనం ఈక్వల్ ఉండే, ఈరోజు మనకంటే 5 రెట్ల ముంగట్టున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళ పోటీ మనతో కాదు, అమెరికాతో పోటీ పడుతున్నారు. మనమేమో ఇంకా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇక పక్కన శ్రీలంక, బంగ్లాదేశ్, వీళ్ళతోనే పోటీ పడదాం. ఇక మనకి ఇంకా సిగ్గు రాదా? తెచ్చుకోమా? ఈ దేశాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన కానీ, సరైన దిశలో ముందుకు పోదామన్న ఆలోచన కానీ గడిదిక్కులేదు మన ఆలోచన. ఎంతసేపు పక్కోడిని దుష్మన్ లెక్క, నీ పక్కన నిలబడ్డాడు వాందేం కులం, వాందేం మతం, వాడెక్కడోడు, వాడు ఏమంటున్నాడు, వాడు ఏం తింటున్నాడు, ఏం వేసుకుంటున్నాడు, గిదే లొల్లి, గిదే లెక్క తప్ప. అంబేద్కర్ గారు చెప్పిన ఒక సమాజం, సమానత్వంతో కూడిన సమాజం, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, అటు దిక్కు లేదు మన ఎజెండా. మన ఎజెండా అంతా గిడిదిక్కున్నది. ఎవలేం తినాలి, ఎవలేం వేసుకోవాలి, ఎవలేమి చదవాలి, ఇవి ప్రభుత్వాలు చెప్పాలనా? ఎవల తెలివి వాళ్ళకుంది, ఎవరికి సత్తా వాళ్ళకుంది. ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలి, కేవలం పెద్దవాళ్ళకే కాదు. పంచుదాం. ఏమంటున్నా అంటే ఇవి ఇప్పుడు వాట్సాప్లలో అడ్డమైన ఎందుకు తిరగాలి? తెల్లారు లేవగానే, తెల్లారు లేస్తే వాట్సాప్లల్లో హేట్ ఎందుకు? ఒకరి మీద ఒకరు విద్వేషం చిమ్ముతూ ఎందుకు ఆ దిక్కుమాలిన వీడియోలు, ఎందుకు ఒకరినొకరు తిట్టుకునే వీడియోలు, ఒకరినొకరు కించపరుచుకునే వీడియోలు? వాటికంటే తెల్లారు లేస్తే సక్సెస్ స్టోరీస్ ప్రచారం చేద్దాం, ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. మనం కూడా పాజిటివ్ స్టోరీస్ని ఎందుకు ప్రమోట్ చేయలేము? ఎందుకు పాజిటివిటీని సమాజంలో పెంచలేము? నేను పక్కా చెప్తా ఉన్నా ఒకటి, నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ ఒకసారి ఒక స్టోరీ చెప్తానండి. నిజంగా కూడా ఈ సమాజంలో ఒకసారి అంతరాలు తొలగిపోవాలంటే ఒక జనరేషన్ కనుక మనం గట్టిగా తయారు చేస్తే, ఒక్క జనరేషన్ ఒక 12-13 ఏళ్ళు సస్టైన్డ్ ఎఫర్ట్ పెడితే ఒక జనరేషన్ సక్సెస్ఫుల్గా తయారైతే బ్రహ్మాండంగా తర్వాత అంతరం ఉండదు. ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా మిత్రుడు, నేను నిజాం కాలేజీలో ఉన్నప్పుడు నాకు 2 మిత్రులు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పాలి మీకు ఇప్పుడు. కలిసి చదివేది. నేను నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుకున్నాను, తర్వాత పూనాలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసిన. బీఎస్సీ చదివేటప్పుడు నాకు 2 మంచి ఫ్రెండ్స్ ఉండేది. ఒక పిల్లోడి పేరేమో సునీత్, ఇంకో పిల్లోడి పేరేమో జాన్సన్. సరే, జాన్సన్ అంటే వాడి పేరు తెలుస్తుంది, వాడు క్రిస్టియన్ అని తెలుసు నాకు. సునీత్ ఏ కులమో తెలియదు, ఏ మతమో నాకు తెలియదు. ఒకరోజు అప్పుడు కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఒకరోజు సునీత్ వచ్చిండు నా దగ్గరికి. వచ్చి, అరే మా అక్కకి ఏదో ఆర్టీసీలో ఏదో ఉద్యోగం ఉందట, మా అక్కకి కాల్ లెటర్ ఏదో వచ్చింది, అది కేసీఆర్ గారు చెప్తే, మినిస్టర్ గారు చెప్తే వస్తుందట, చెప్తావారా అని అడిగిండు. ఫ్రెండు, అక్క కాదని ఎట్లా అంటాం? తీసుకొని వచ్చి నేను కేసీఆర్ గారికి ఇచ్చిన. సార్ ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క, కొద్ది చూడండి. వెంటనే ఆయన పిఎని పిలిచి ఇచ్చినారు. చూడవయ్యా, ఇది ఏదో పొజిషన్ ఉందట, ఇంటర్వ్యూ ఉందట, చూడవయ్యా అన్నారు. ఆ పిఏ ఒక 10 నిమిషాల తర్వాత, అర్ధగంట తర్వాత వచ్చిండు నా దగ్గరికి. బాబు, ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు, మీ ఫ్రెండ్ది ఏ కులం అన్నాడు. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఇవాళ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. వాడిది ఏ కులమో నాకు తెలియదు. ఎందుకంటే వాడు నా పక్కన కూర్చుంటాడు, నా క్లాస్మేటు, నా ఫ్రెండ్, ఒకటే బైక్ ఎక్కుతాం తిరుగుతాం. వాడు ఎవడో వాడి కులం అడిగే పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది? హైదరాబాద్లో ఒకటే కాలేజీలో చదువుతున్నాం, ఒకటే బ్రాంచ్లో చదువుతున్నాం, నాకెందుకు వాడి కులంతో నాకేం పంచాయతీ, నాకేం సంబంధం? నేను వాడికి ఫోన్ చేసిన, అరే ఇది ఎస్సీ పోస్ట్ అట అంటే, అవునరా మేము ఎస్సీఏ క్రిస్టియన్స్ అన్నాడు. అంటే సబ్జెక్ట్ ఏంటంటే, ఒకసారి అట్లాంటి సమాజాన్ని మనం సృష్టించగలిగితే, మా ఫ్రెండ్ కులం ఏదో నాకు తెలుసుకోవాల్సిన అవసరంగానే అగత్యంగా నాకు జీవితంలో పడలేదు. ఇంకో మిత్రుడు జాన్సన్, వాడు మొన్న నేను అమెరికా పోయినా, మా జయేష్ గారు కూడా పరిచయం చేసినాడు. అమెరికాలో జాన్సన్ నాయక్, వాడి పేరు జాన్సన్ రాథోడ్, ఈశ్వరం మెట్పల్లి. వాడు నా ఫ్రెండు, నా క్లాస్మేట్. వాడు మొన్న అక్కడ నన్ను లాస్ ఏంజలీస్లో రిసీవ్ చేసుకొని వాడి కారులో, వాడి రేంజ్ రోవర్ కారులో నన్ను తిప్పిండు. వాడు ఆడికెళ్ళి శాన్ డియేగో దాకా. ఏం చేస్తున్నారో ఇక్కడ నువ్వు ఇంతకీ అంటే, ఇక్కడ ఐటీ కన్సల్టెన్సీ ఫర్మ్ పెట్టినా, కొన్ని 100 మందికి నేను ఉద్యోగాలు ఇస్తున్నా, బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి డెవలప్ అయినారా నేను అని చెప్తా ఉన్నాడు. మరి ఒక జాన్సన్ చేయగలిగినప్పుడు, అక్కడెక్కడికో పోయి అమెరికాకు పోయి 100 మందికి వాడు ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేమండి? మనకు లేదా సత్తా? మనకు ఎందుకు మాయూసి ఎందుకు ఉండాలి? నేనేదో తక్కువ అనే భావన, నిరాశ నిస్పృహల్లో మమ్మల్ని ఎవరో అనగదొక్కిండ్రు కాబట్టి ఇంకా కూడా అట్లే ఉండాలి,
ఇంకా కూడా అదే 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 దానిలో ఉండాలి, అదే ఓవర్వర్డ్లో అదే దూరంలో మాట్లాడాలి అనే ధోరణి ఎందుకు? ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చినప్పుడు అందిపుచ్చుకునే తెలివితేటలు, చాతుర్యం, ముందుకు పోవాలనే ఒక ఫైర్ ఇన్ ద బెల్లి అది ఉండాలి. అంబేద్కర్ చెప్పింది గది. నా విజ్ఞప్తి మీ అందరితో ఏమంటే, కొంతమంది అంటూ ఉంటారు మిత్రులు, రిజర్వేషన్లు ఇంకా ఎన్నాళ్ళు అని కొంతమంది మాట్లాడుతుంటారు నాతో. వేరే దేశాలు ఉన్నాయా చూడు అమెరికాలో అని కొంతమంది మాట్లాడుతుంటారు. యూఎస్లో కూడా ఉంది, ఎవరికి తెలియదు వాళ్ళకు. యూఎస్లో కూడా అఫర్మేటివ్ యాక్షన్ అంటారు దాన్ని, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏదైనా ఒక ఉదంతం వల్ల కానీ, ఏదైనా ఒక ప్రాతిపదిక వల్ల కానీ, ఏదైనా సమాజంలోని ఒక వర్గం వెనుకబడి ఉంటే వారిని ముందుకు తీసుకొని రావడానికి, మిగతా వాళ్ళతో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కు తీసుకొని రావడానికి తీసుకునే అఫర్మేటివ్ యాక్షన్ నిశ్చయాత్మకమైన చర్య ఈరోజు మన దళిత బంధు లాంటి కార్యక్రమం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.